స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను దేశ అత్యున్నత చట్టసభల వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించారని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అమిత్ షా ఏమన్నారో దేశమంతా ఆలకించి విన్నది. మరోసారి అమిత్ షా మాటల్ని ఉటంకించాల్సిన అవసరం లేదు. ఏ విలువలు విశ్వాసాలు లేనివారు వాటి గురించి పదే పదే నీతి సూత్రాలు వల్లిస్తే ఎట్లా అనేది అమిత్ షా మాటల్లో ధ్వనించే సారాంశం. అధికార ఎన్డీఏ కూటమికి ప్రతిపక్ష ఇండీ కూటమికి మధ్య ఉన్న రాజకీయ వైషమ్యం, పరస్పర విమర్శల పర్వాన్ని పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు జరిగిన అవమానాల గురించి, అవమానించిన వారి నైతికత గురించి మాట్లాడుకోవడం అవసరం. చరిత్ర పుటల్ని తిరగేస్తే మహోన్నత వ్యక్తిత్వం కూడా పిపీలికాల నుంచి అవమానం ఎదుర్కోక తప్పలేదు కదా అనిపిస్తుంది. అంబేద్కర్ కేంద్రంగా పెద్ద రాజకీయ దుమారమే రేగడం వెనక వ్యూహాత్మక కారణాలున్నాయని కొత్తగా చెప్పనక్కర్లేదు. అధికార పక్షాన్ని ఉచ్చులోకి లాగడానికి ప్రతిపక్ష కూటమి అనేక ప్రయత్నాలు చేస్తోంది. రైతు ఆందోళనలు, రాజ్యాంగం, అదానీ వ్యవహారం, వక్ఫ్ చట్ట సవరణ అంశం, జమిలి బిల్లుల రగడ, తాజాగా అంబేద్కర్, ఏదో ఓ గేలానికి అధికార పక్షం పడకపోదా అనేది కాంగ్రెస్ వ్యూహం. అందులో భాగంగానే పార్లమెంటు కేంద్రంగా రాజకీయ యుద్ధం మొదలైంది. చివరికి తోపులాటలు, గాయాల వరకు వెళ్ళింది. పార్లమెంటులో ఇద్దరికి లోక్సభ సభ్యులకు గాయాలైన ఘటన చరిత్రలో ఇదే తొలిసారని చెప్పాలి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎంపికైన నాటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదుర్కొన్న అభిశంసనల్ని, భంగపాటుని, తిరస్కారాన్ని, అమర్యాదల గురించి తప్పక తెలుసుకుంటేనే ప్రస్తుతం జరుగుతున్న చర్చను, చర్చిస్తున్న వారిని, తీవ్ర భావావేశాలు ప్రకటిస్తున్న వారిని అంచనా కట్టొచ్చు. అందుకే ఈ వివరాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. అంబేద్కర్ విషయంలో అధికార విపక్షాల మధ్య తగాదా ఇప్పటిదేమీ కొత్త కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంబేద్కర్ విషయంలో వివాదం మరింత తీవ్రమైంది. 2016 ఏప్రిల్లో ఎన్డీఏ, ఆనాటి యూపీఏ మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. గతేడాది సెప్టెంబర్ తొలివారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నికల్లో గెలవనివ్వలేదనేది ఆ పోస్టు సారాంశం. సంతోష్ పోస్టుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే స్పందించారు. అంబేద్కర్పై హిందూ మహాసభ కూడా అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన బదులిచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీసింది. అసలు భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఏం జరిగిందనే చర్చ తీవ్రమైంది. చరిత్రలో అంబేద్కర్ ఇది చివరి అవమానమేమీ కాకపోయినా చాలా ముఖ్యమైంది. ఇక్కడి నుంచి ముందుకు చూసినా, వెనక్కి తెరిచి చూస్తే అనేక తిరస్కారాలు, అవమానాలు ఉన్నాయి. ముందు తొలి సాధారణ ఎన్నికల నుంచే మొదలు పెడదాం. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు 1951 సెప్టెంబర్ 27న అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. హిందూ కోడ్ బిల్లు, ఇతర కొన్ని విషయాల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. రాజీనామా ఎందుకు చేశారు? దీని వెనక ఏం జరిగింది? దీని గురించి తర్వాత చెప్తాను. ముందు ఎన్నికల అంశాన్ని చూద్దాం. అప్పటికి అంబేద్కర్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించి కొద్ది కాలమే అయింది. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ఎన్నికల వ్యూహాలను ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో 35 నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో నిలిచారు. దేశంలో తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, జనసంఘ్, సోషలిస్ట్ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. తాను స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నుంచి అంబేద్కర్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున నారాయణరావు కాజ్రోల్కర్ పోటీ చేశారు. ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మాత్రం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు కాజ్రోల్కర్కి 138,137 ఓట్లు రాగా, బాబాసాహెబ్ అంబేద్కర్కి 123,576 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు అంబేద్కర్ను ఓడించారు. అది కూడా 14,561 ఓట్లతో. కాంగ్రెస్ అధిష్టానం కావాలనే అంబేద్కర్ను ఓడించిందనే ఆరోపణ అప్పటి నుంచి కొనసాగుతూ వస్తోంది. అంబేద్కర్కు సన్నిహితంగా మెలిగిన వారు తర్వాత కాలంలో కాంగ్రెస్ ఉద్దేశాలను, నీతిబాహ్యమైన చర్యలను బాహాటంగానే విమర్శించారు. ఇదంతా చరిత్ర, దీన్నెవరూ కాదనలేరు కూడా. అంబేద్కర్పై పోటీకి నిలబెట్టిన విషయంలో నిందను మహారాష్ట్ర కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్పై నెట్టేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. సమాజ్వాదీ పార్టీతో అంబేద్కర్ పొత్తు పెట్టుకోవడం ఎస్కే పాటిల్కు రుచించలేదని, అందుకే చివరి నిమిషంలో నారాయణరావుని పోటీలో నిలబెట్టారంటూ ప్రచారం జరిగింది. ఒకవేళ నెహ్రూ దలుచుకుంటే పోటీని నివారించే అంబేద్కర్ గెలుపుకు కృషి చేసేవారనే ప్రచారం కూడా ఉంది. మొత్తంగా నెహ్రూకు తెలిసే ఇదంతా జరిగిందనేది వాస్తవం. ఎన్నికల్లో ఓటమి తర్వాత కుంగుబాటుకు లోనయ్యారు. రుమటాయిడ్, షుగర్ వ్యాధులతో ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆయన ఓటమి గురించి పెద్ద చర్చే జరిగింది. తన ఓటమికి కారణమని ఎవరిని నిందించలేదు. ఆ తర్వాత ఆయన బాంబే ప్రావిన్స్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. కానీ ఆయన లోక్సభకు వెళ్లాలని భావించారు. ఆ తర్వాత 2 ఏళ్లకే జరిగిన బాంద్రా ఉప ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే అంబేద్కర్ పోటీ చేసిన చివరి ఎన్నిక. ఆ తర్వాత 2 ఏళ్లకు 1956లో ఆయన చనిపోయారు. సాధారణ ఎన్నికల కంటే ముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. హిందూ కోడ్ బిల్లు సహా మరికొన్ని అంశాలు అంబేద్కర్ను రాజీనామా వైపు నడిపాయి. అయితే తన రాజీనామా లేఖలో చిట్ట చివరి వాక్యం నిశితంగా చదివితే అంబేద్కర్ నిష్క్రమణకు కారణాలు ఊహకందకుండా పోవు. ఇఫ్ ఐ డిడ్ నాట్ థింక్ దట్
దేర్ కుడ్ బి ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రామిసెస్ అండ్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ద ఫాల్ట్ ఈజ్ సర్టైన్లీ నాట్ మైన్ అంటూ రాజీనామా పత్రాన్ని ముగించారు అంబేద్కర్. అంబేద్కర్ రాజీనామా అంశాన్ని నెహ్రూకు ముందే చేరవేశాడు పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిధాన్ చంద్ర రాయ్. నెహ్రూ బీసీ రాయ్కి రాసిన ఉత్తరంలో అంబేద్కర్స్ డిపార్చర్ డజంట్ వీకెన్ ద క్యాబినెట్ అంటూ తేలిగ్గా చులకనగా జవాబిచ్చారు నెహ్రూ. చివరికి అంబేద్కర్ రాజీనామా పత్రాన్ని కూడా మాయం చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాలది. పైగా రాజీనామా పత్రం మిస్సింగ్ పత్రం దశాబ్దాల తర్వాత వెలుగు చూసింది. సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి నిలయానికి ఓ పిటిషన్ వచ్చింది. అంబేద్కర్ రాజీనామా లేఖ మూలప్రతి కావాలంటూ అర్జీ రావడంతో పీఎంఓ సహా రాష్ట్రపతి భవన్ గాలింపులు మొదలుపెట్టింది. చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రోజుల తరబడి పత్రాలు శోధించినా అంబేద్కర్ రాజీనామా పత్రం మాత్రం దొరకలేదు. ఇప్పటికీ లేదు. ఈ విషయం బయటపడింది గతేడాది ఫిబ్రవరి 13న అని తెలిస్తే అంబేద్కర్ ఎంత విస్మరణకు గురయ్యారో తెలుస్తుంది. లేడీ మౌంట్ బ్యాటన్కు జవహర్లాల్ నెహ్రూకు ఉన్న సాన్నిహిత్యం లోకవిదితం. సాధారణ ఎన్నికలు ఇంకా జరుగుతున్నప్పుడే 1952 జనవరి 16న లేడీ మౌంట్ బ్యాటన్ ఉత్తరం రాసిన నెహ్రూ అంబేద్కర్ నిరాధార ఆరోపణలు చేశారు. ఎన్నికల కోసం అంబేద్కర్ జేబీ కృపలాని వంటి మతోన్మాదులతో చేతులు కలిపారు అంటూ నీలాపనిందలు వేశారు. నిజానికి జీవితాంతం ప్రతిపక్షంలోనే గడిపిన కృపలాని మతోన్మాది కాదు. అంబేద్కర్ అసలే కాదు. అంబేద్కర్ మరణానంతరం ప్రభుత్వం అధికారికంగా స్మారక భవనం నిర్మించాలనే విన్నపాలు వచ్చాయి. నెహ్రూ వాటన్నింటినీ తిరస్కరించారని నెహ్రూ సెలెక్టెడ్ రచనల్లో చూస్తే అర్థమవుతుంది. 1955లో తాను అధికారంలో ఉండగానే దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నెహ్రూ ప్రకటించుకున్నారు. 1971లో నెహ్రూ తనయ ఇందిరాగాంధీ స్వయంగా భారతరత్న ప్రకటించుకున్నారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించిన నారాయణరావు కాజ్రోల్కర్కు 1970లో పద్మ పురస్కారం లభించింది. చివరికి 1990లో బీజేపీ మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం అంబేద్కర్కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఎన్డీఏ అధికారంలో ఉన్న ఏప్రిల్ 14ను రాష్ట్రీయ సమరసత దినం నిర్వహించాలని నిర్ణయించింది. నాగ్పూర్లోని దీక్షాభూమి కోసం 9,41,00,000 కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. అంబేద్కర్ చివరి రోజుల్లో గడిపిన ఆలీపూర్లో 100 కోట్లతో స్మారకాన్ని నిర్మించింది. సుమారు 200 కోట్లతో ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మించింది ఎన్డీఏ ప్రభుత్వం. అంబేద్కర్ జన్మస్థలంలో స్మారకాన్ని నిర్మించింది. అక్కడే బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ను నిర్మించింది. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం లండన్ హౌస్ కొనుగోలు చేసి స్మారకంగా మార్చింది. అంబేద్కర్ స్మారక తపాల స్టాంపులు, బిళ్లల్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసింది. అంబేద్కర్ పేరిట జాతీయ స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించడాన్ని ఆనవాయితీగా మార్చింది. అంబేద్కర్ స్మారకంగా ఏటా 100 మంది విద్యార్థులకు విదేశాల్లో విద్య అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇది చరిత్ర. ఇందులో కల్పితాలేమీ లేవు. వీటి ఆధారంగా ఎవరు అంబేద్కర్ను అవమానించారో, ఎవరు సన్మానించారో తెలుస్తుంది. ఇంతకు మించి వ్యాఖ్యానాలు కూడా అక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.